వెల్కమ్ టు నిక్కీ కార్టూన్ ఛానల్. ఒకరోజు శివ రాత్రి పడుకునే సమయంలో తన తాతను ఏదైనా కథ చెప్పు తాత అని అంటాడు. అప్పుడు శివ తాత, అయితే నీకు కూరగాయల కథ చెబుతాను విను అని అంటాడు. ఏంటి కూరగాయల కథ? భలేగా అనిపిస్తుంది, త్వరగా చెప్పు తాత అని అంటాడు శివ. సరే అయితే విను అంటాడు తాత. ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంప అంత బంగారాన్ని బీరకాయ అంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేస్తుంది. అది దొండకాయంత దొంగోడు చూసి తాటికాయంత తాళం పగులకొట్టి బంగాళదుంప అంత బంగారాన్ని ఎత్తుకుపోతాడు. అది శనక్కాయంత చిన్నోడు చూసి మునక్కాయంత ముసలమ్మకి చెబుతాడు. అప్పుడు మునక్కాయంత ముసలమ్మ యాపకాయంత ఎడ్లబండి ఎక్కి పనసకాయంత పోలీస్ స్టేషన్కి వెళ్ళి పొట్లకాయంత పోలీస్కి కాకరకాయంత కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీపు వేసుకొని లవంగమంత లాఠీ తీసుకొని దొండకాయంత దొంగోడిని జామకాయంత జైల్లో వేసి మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంప అంత బంగారాన్ని ఇస్తాడు. ఎలా ఉంది కథ? బాగుంది కదా? తాత బాగుంది. ఇంకొక కథ చెప్పవా? సరే అయితే పడుకో, ఇప్పటికి చాలా సమయం అయిపోయింది. సరేనా? రేపు ఇంకొక కథ చెబుతాను, ఓకేనా? సరే తాత. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇంకా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.